జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. దైవబలం ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. 28/1/2024 ఆదివారం దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శోభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, తదియ తిథి, మఖా నక్షత్రం 2:42 వరకు ఉన్నది. తదుపరి బొబ్బా నక్షత్రం వస్తున్నది. శ్రీమంతము, అద్దెల్లు మారుటకు, అన్నప్రాసన వంటి శుభకార్యాల కోసం 9:40 వరకు ముహూర్తం ఇవ్వడం జరిగింది. సాధారణ పనులు చేసుకోవాలనుకుంటే 12:30 వరకు ముహూర్తం ఉన్నది. ఇక మేషాది ద్వాదశ రాశుల యొక్క దినఫలాల విషయానికి వస్తే, ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశి జాతకులు. వీరికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతున్నాయి. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కూడా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశి వారు ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నట్లయితే చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఇక వృషభ రాశి వారి యొక్క జాతకానికి విషయానికి వస్తే, వృషభ రాశి వారు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, రోహిణి నక్షత్రం 4 పాదముల వారు, మృగశిర నక్షత్రం మొదటి 2 పాదముల వారు వృషభ రాశి జాతకులుగా సూచించడం జరిగింది. మరి వృషభ రాశి వారికి చేపట్టిన పనులలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పుట్టిస్తుంది. సంతానం యొక్క విద్యా విషయంలో సంతృప్తికరంగా ఉండదు. అలాగే ఇంటా బయట కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ రోజున శని యొక్క దృష్టి చంద్రుడి మీద పడడం వలన, శివారాధన చేయడం వలన చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఇక మిథున రాశి జాతకులు మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారు, ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారు, అలాగే పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదముల వారు మిథున రాశి జాతకులు. ఇక మిథున రాశి యొక్క దినఫలం ఏ విధంగా ఉన్నాయా అంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అలాగే మాతృవర్గం వారి నుంచి మాట పట్టింపులు ఉంటాయి. అంటే మీ అమ్మగారి తరపు నుంచి, బంధువుల తరపు నుంచి. అలాగే వృత్తి ఉద్యోగాలలో అనూహ్యమైనటువంటి మార్పు చేకూర్చేటువంటి సందర్భం కనిపిస్తోంది. అలాగే సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక మిథున రాశి వారు విష్ణు ఆరాధన చేసుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి జాతకుల యొక్క దినఫలం ఏ విధంగా ఉన్నాయా అంటే, ముందుగా కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4 పాదం వారు, పుష్యమి నక్షత్రం 4 పాదముల వారు, అలాగే ఆశ్లేష నక్షత్రం 4 పాదముల వారు కూడా కర్కాటక రాశి జాతకులు. ఇక కర్కాటక రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉన్నాయంటే, కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. సంఘంలో గౌరవ మర్యాదకు లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. అలాగే విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతున్నాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అలాగే సోదరులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక కర్కాటక రాశి వారు శివారాధన చేసుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. ఇక సింహరాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంది అంటే, సింహరాశి వారు ముందుగా మఖా నక్షత్రం 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 4 పాదముల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు సింహరాశి జాతకులు. సింహరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఉద్యోగంలో అధికారులతో వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు సింహరాశి వారు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కన్యరాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉందయ్యా అంటే, కన్యరాశి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తా నక్షత్రం 4 పాదముల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కన్యరాశి జాతకులు. కన్యరాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయి. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ యొక్క కన్యరాశి వారికి అన్ని విధాల ఈరోజు బాగుంది. ఇక తులారాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, తులారాశి జాతకులు చిత్తా నక్షత్రం 3, 4 పాదముల వారు, స్వాతి నక్షత్రం 4 పాదముల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈరోజు సంతాన వివాహ విషయమై
ప్రస్తావన వస్తోంది. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం చేకూరుతోంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా వృశ్చిక రాశి వారు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 4వ పాదం వారు, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం వారు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల శుభవార్తలు వింటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఈరోజు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కలుగుతోంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే ఇతరులతో కలహాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. ధనస్సు రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, ముందుగా ధనస్సు రాశి వారు మూలా నక్షత్రం 4వ పాదముల వారు, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదముల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో విశేషమైన ధనలాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగంలో అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయి. ఇక మకర రాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది అంటే, మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 4 పాదముల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదముల వారు మకర రాశి జాతకులు. మకర రాశి జాతకులు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఎంతో మంచిది. అలాగే ఉద్యోగంలో అధికారులతో చర్చలు అనుకూలంగా ఉండవు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఇంటా బయట కూడా గందరగోళమైన పరిస్థితి నెలకొంటుంది. ఆదాయ మార్గాలు మందకొడిగా సాగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు శని ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఇక కుంభరాశి వారి యొక్క దినఫలం ఏ విధంగా ఉంది. ముందుగా కుంభరాశి వారు ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదముల వారు, శతభిష నక్షత్రం 4 పాదముల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈరోజు సన్నిహితులతో శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగంలో సజావుగా సాగుతూ ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మీనరాశి జాతక విషయానికి వస్తే, మీనరాశి జాతకులు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదముల వారు, రేవతి నక్షత్రం 4వ పాదముల వారు మీనరాశి జాతకులు. ఈ రోజు మీనరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా సమయానికి పూర్తి చేస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదకు లోటుండదు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇది మీనరాశి వారి యొక్క దినఫలము. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. శుభం. ప్రతిరోజు రాశి ఫలాల గురించి, అలాగే వార ఫలాలు, మాస ఫలాలు, ఇక అనేక జాతక విషయాలు తెలుసుకోవడానికి దైవబలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.